డాక్టర్ గారు, నా పేరు నిఖిల. నా వయసు 18 సంవత్సరాలు. గత కొన్ని రోజుల నుంచి స్మెల్ తెలియటం లేదు. ఇదేమైనా సమస్యనా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ శాస్త్రి గారు సమాధానం అందిస్తారు. స్మెల్ అంటే వాసన అనేది ఒక స్పెషల్ సెన్స్. స్మెల్, టేస్ట్, హియరింగ్, టచ్, విజన్, ఈ 5 స్పెషల్ సెన్సెస్ మనకి. ఇవి డైరెక్ట్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తోటి కంట్రోల్ చేయబడతాయి మనకి. వీటిలో ఏంటంటే చాలా వరకు ఒక స్మెల్ పోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అంటే లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ముక్కు లోపల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లేదంటే బ్రెయిన్ లోపల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇడియోపతిక్ అంటే కొన్ని సందర్భాల్లో ఎందుకు పోతుందో తెలియదు, అదొక కారణం. చాలా సందర్భాల్లో చాలా మందికి స్మెల్ లేదని వస్తారు, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళకి కారణాలు ఏమి ఉండకపోవచ్చు. అంటే ఇలాంటి వాటిలో ఏంటంటే మన స్మెల్ ఎక్కడ తెలుస్తుందంటే ముక్కులో పైభాగంలో ఆల్ఫాక్టరీ ఏరియా అని ఉంటుంది. అక్కడ అది ఒక స్క్వేర్ సెంటీమీటర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది టాప్ రూఫ్లో. అక్కడికి గాలి పోతేనే మనకి స్మెల్ తెలుస్తుంది. అక్కడ నుంచి ఆల్ఫాక్టరీ ఏరియా నుంచి స్మెల్ నర్వ్స్ ద్వారా బ్రెయిన్లోకి ఆల్ఫాక్టరీ బల్బ్, ఆల్ఫాక్టరీ ట్రాక్ట్ అని ఉంటే అక్కడికి వెళ్ళాక స్మెల్స్ ఎవాల్యుయేట్ చేయబడతాయి. అక్కడ డిఫరెన్షియేట్ చేయి మనం పెర్సీవ్ చేస్తాం. స్మెల్ తెలియడంలో ఇంకొక పార్ట్ టేస్ట్. స్మెల్, టేస్ట్ అగైన్ ఇంటిగ్రేటెడ్. స్మెల్ తెలిస్తేనే టేస్ట్ తెలుస్తుంది. చాలా వరకు టేస్ట్ స్మెల్ ఇంటిగ్రేటెడ్గా జరుగుతుంటాయి. ఫస్ట్ కామనెస్ట్గా మనం చూసుకుంటే చాలా మంది వచ్చేది ఇడియోపతిక్, అంటే స్మెల్ లేదు అని చూస్తారు, ఇవాల్యుయేట్ చేస్తే పెద్ద కారణాలు ఏమీ కనిపించవు. ఇటువంటి వాళ్ళలో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ ఉంటాయి. అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అంటే ముక్కులో బోన్ వంకర ఉండడం కానీ, ముక్కులో పాలిప్స్ అంటాం, చిన్న గ్రేప్స్ లాగా చిన్న చిన్న కాయల్లా ఫామ్ అవుతాయి, అవి ఉండడం కానీ, ముక్కులో ఏమైనా ట్యూమర్స్ ఉండడం కానీ, ఏదైనా కారణాల వల్ల ఆ స్మెల్ ఏరియా ఏది ఉందో అక్కడికి గాలి పోకపోవడం వల్ల స్మెల్ తెలియకపోవడం జరుగుతుంది. ఫస్ట్ స్మెల్ తెలియట్లేదు లేదు అన్న వాళ్ళకి ఇవన్నీ ఇవాల్యుయేట్ చేస్తాము. ఇవన్నీ ఏమీ లేకపోతే బ్రెయిన్ కూడా ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేసి ఆల్ఫాక్టరీ ఏరియా కరెక్ట్గానే ఉందా అని. ఇవన్నీ నార్మల్గా ఉంటే మనము కొంతకాలం పాటు నేసల్ స్టిరాయిడ్స్, ఇంట్రానేసల్ కార్టికోస్టిరాయిడ్స్ అని కానీ యాంటీ డీకంజెస్టెంట్స్ ట్రై చేస్తాము. కొంతమందిలో వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందిలో రాకపోవచ్చు. ఏదైనా ఆర్గానిక్ కాజ్ అంటే స్ట్రక్చర్ లోపల ప్రాబ్లం ఉన్న వాళ్ళలో స్మెల్ వెనక్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 80 to 90% వెనక్కి వస్తుంది. ఆర్గానిక్ కాజ్ అంటే స్ట్రక్చరల్ కాజ్ లేని వాళ్ళలో స్మెల్ వెనక్కి వచ్చే అవకాశం లెస్ దాన్ 50% వస్తుంది. ఏదైనా కానీ స్మెల్ తెలియటం లేదు అన్నప్పుడు దగ్గరలో ఒక ఈఎన్టీ సర్జన్, ఇయర్ నోస్ థ్రోట్ సర్జన్ని కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ చేత ఇవాల్యుయేట్ చేయించుకుని ఏదైనా అవసరమైతే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.